హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సర్తాస్ వరల్డ్. మీరు చూస్తున్నారు కదా, ఈ బుక్లో ఇది ఓం నమ శివాయ మంత్రం అండి. ఇది నేను స్టార్ట్ చేసి 5 ఇయర్స్ అవుతుంది. కానీ ఎప్పుడు రాద్దామనేసి తీసినా ఏంటో మధ్యలో బ్రేక్ వస్తుంది. ఎందుకో అర్థమవ్వదు. 5 ఇయర్స్ బ్యాక్ నేను స్టార్ట్ చేశాను ఈ బుక్. కానీ ఇప్పటికి కూడా ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ఎప్పుడు రాద్దామని తీస్తాను, మళ్ళీ 1 పేజ్ రాసేటప్పటికి మళ్ళీ ఏదో బ్రేక్ వస్తుంది. కానీ ఈసారి అలా కాకుండా కంపల్సరీ 1 అవర్ డైలీ రాద్దామనేసి డిసైడ్ అయ్యాను. ఇంక డైలీ 1 అవర్ కంపల్సరీ టైం పెట్టుకునైనా ఈ బుక్ కంప్లీట్ చేయాలండి. ఈ ఓం నమ శివాయ మంత్రం రాస్తే ఎందుకో మైండ్ అంతా కొంచెం పీస్ఫుల్గా అనిపిస్తుంది. ఈసారి కంపల్సరీ బుక్ ఎలా అయినా సరే కంప్లీట్ చేయాలి. ఈ మంత్రం రాస్తున్నప్పుడు అండి, అంటే మనం రాస్తాం కదా, రాస్తున్నప్పుడు అలా సైలెంట్గా రాయకుండా ఓం నమ శివాయ అనుకుంటూ రాస్తే చాలా ఫలితం ఉంటుందండి. అలా అనుకుంటూ రాయాలి. అంటే పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత మనకి పని అంతా అయిపోయిన తర్వాత కొంచెం ఫ్రీ టైం దొరుకుతుంది కదండి, అప్పుడు కూర్చొని మనం రాసుకోవచ్చు. ఇలా డైలీ 10 పేజెస్ రాసినా చాలండి. అంటే ఓపిక మనకి ఇంకా రాయాలని ఉంటే ఎన్ని పేజెస్ అయినా రాసుకోవచ్చు. నేనైతే మ్యాక్సిమం ఒక 10 పేజెస్ ఇంతకుముందు అలానే రాశాను. ఇప్పుడు కూడా ఇంకా 10 పేజెస్ కన్నా ఎక్కువ రాద్దామనేసి అనుకుంటున్నాను. రాస్తే ఓకే, లేకపోతే మ్యాక్సిమం 10 పేజెస్ అయితే కంప్లీట్ చేస్తాను. మనకి ఇంట్లో ఫ్రీ టైం దొరికినప్పుడు ఇలా ఈ మంత్రాలు అవి ఇలా రాసుకుంటూ ఉంటే మనసుకు కూడా చాలా హాయిగా ఉంటుందండి. అంటే రాయాలనుకున్న వాళ్ళందరూ ఎవ్రీడే కుదరకపోయినా సరే ఎవ్రీ మండే అయినా రాసుకోవచ్చండి, ఏం ప్రాబ్లం ఏం లేదు. నేనైతే రోజు రాస్తాను. ఓం నమ శివాయ, 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 ఓం నమ శివాయ ఇలా అంటూ రాసుకోవాలండి.